హాయ్ అండి, ఈరోజు వీడియోలో మీకు WAG9 లోకోమోటివ్ డ్రైవర్ క్యాబిన్ ఏ విధంగా ఉంటుందని అయితే చూపిస్తాను. సరే అయితే ఇప్పుడు లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి డ్రైవర్ క్యాబిన్ వ్యూ ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడైతే నేను డ్రైవర్ కంట్రోల్ యూనిట్స్ గురించి అయితే చెప్తాను. దీన్ని అయితే మనం ప్యానల్ ఏ అని అంటాం. ఇక్కడైతే మనకి ఒక UBA మీటర్ అయితే ఉంటుందన్నమాట. సో దీన్ని యూజ్ చేసుకుని లోకోమోటివ్లో ఉండే బ్యాటరీస్ వోల్టేజ్ ఎంత ఉందనేది అయితే తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఇక్కడ U1 ఉంది కదా, ఇది వచ్చేసి ఓవర్ హెడ్ లైన్లో ఎంత వోల్టేజ్ ఉందనేది చూసుకోవడానికి. సో ఇది మనకి ఓవర్ హెడ్లో సాధారణంగా 25 kV. దీని తర్వాత మీకు ఇక్కడ బోగీ 1 బోగీ 2 అని ఉంది కదా. సో ఇక్కడ బోగీ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ వీల్స్ని మనం బోగీ అని అంటాం. ఒక లోకోమోటివ్కి వచ్చేసి మనకి 2 బోగీలు అయితే ఉంటాయి అన్నమాట. సో ఈ బోగీలకి ఎంత ట్రాక్టివ్ ఎఫర్ట్ ఉందో అండ్ బ్రేకింగ్ ఎఫర్ట్ ఎంత ఉందో అనేది దీంట్లో అయితే చూడొచ్చు. సో ఇక్కడ ట్రాక్టివ్ ఎఫర్ట్ అంటే ఏంటి, బ్రేకింగ్ ఎఫర్ట్ అనేది నేను తర్వాత అయితే చెప్తాను. ఇక్కడ LBC అని ఉంది కదా, లోకోమోటివ్ ఓవర్ హీట్ అయినప్పుడు ఈ లైట్ అయితే వెలుగుతుంది. దీని తర్వాత మనకి బైక్ని స్టార్ట్ చేయడానికి ఏ విధంగా ఒక కీ అయితే ఉంటుందో, లోకోమోటివ్ని స్టార్ట్ చేయడానికి కూడా ఒక కీ అయితే ఉండాలి. ఇక్కడ మీకు ZPT అని ఉంది కదా. సో ఈ ZPTని యూజ్ చేసుకుని మనం పాంటోగ్రాఫ్ని అప్ కానీ లేకపోతే డౌన్ కానీ చేయొచ్చు అనమాట. సో అప్పుడు మనకి అది OHC లైన్కి టచ్ అవ్వడం కానీ లేకపోతే నార్మల్ పొజిషన్ రావడం కానీ. ఇక్కడ మీకు BLDJ అని ఉంది కదా. ఇక్కడ DJ అంటే వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ అనమాట. సో దీన్ని మనం క్లోజ్ చేస్తేనే ఆ OHC లైన్ ఉన్న సప్లై మనకి లోకోమోటివ్లోకి వస్తుంది, లేకపోతే రాదనమాట. దీని తర్వాత మీరు ఇక్కడ BLCP అని ఉంది కదా, ఇది నార్మల్గానే మనకు ఆటోలో అయితే ఉంటుంది. ఇక్కడ CP అంటే కంప్రెసర్స్ అనమాట. సో ఈ కంప్రెసర్ని యూజ్ చేసుకుని మనం లోకోమోటివ్ బ్రేక్స్ని అయితే వేస్తాం. దీని తర్వాత మీకు ఇక్కడ BLHO ఉంటుంది. ఇక్కడ HO అంటే హోటల్ లోడ్ అనమాట. సో అంటే పాసింజర్ ట్రైన్లకి లైట్లు కానీ ఫ్యాన్లు కానీ, సో ఈ స్విచ్ ఆన్ చేస్తేనే మనకి సప్లై వెళ్తుంది అనమాట. సో ఇది గూడ్స్ లోకోమోటివ్ కాబట్టి దాన్ని రిమూవ్ చేసేసి మళ్ళీ BLDJ స్విచ్ పెట్టేశారు అక్కడ. దీని తర్వాత మీకు ఇక్కడ ZTEL అని ఉంది కదా. సో దీని మీనింగ్ ఏంటంటే ట్రాక్టివ్ ఎఫర్ట్ లిమిటర్ అనమాట. ఇది ఎప్పుడు ఆన్ చేస్తారంటే లోకోమోటివ్ కప్లింగ్ చేయాలన్నప్పుడు కానీ లేకపోతే లోకోమోటివ్ షెడ్లోకి వస్తున్నప్పుడు కానీ మనకి స్పీడ్ అనేది స్లోగా మూవ్ అవ్వాలి అండ్ అలాగే యాక్యురేట్గా మూవ్ అవ్వాలి. సో దాని గురించి ఈ ZTELని అయితే ఆన్ చేస్తాం అనమాట. దీని తర్వాత మీకు ఇక్కడ BPCS అని ఉంది కదా. సో ఎప్పుడైతే లోకో పైలట్ కాన్స్టెంట్ స్పీడ్లో వెళ్దామన్నప్పుడు ఈ BPCSని అయితే ప్రెస్ చేస్తారు. దీని తర్వాత మీకు ఇక్కడ BPPB అని ఉంది కదా. సో ఇక్కడ పార్కింగ్ బ్రేకింగ్ అనమాట ఇది. సో పార్కింగ్ బ్రేకింగ్ చేయాలన్నప్పుడు ఇదైతే ప్రెస్ చేయాలి. దీని తర్వాత మీకు ఇక్కడ BPVR అని ఉంది కదా. సో ఈ BPVR అనేది చాలా మంచి ఫ్యూచర్ అనమాట లోకోమోటివ్లో. సో మీకు ఒక విజిలెన్స్ కంట్రోల్ డివైస్ అని ఒక డివైస్ మీకు లోకోమోటివ్లో ఇన్స్టాల్ చేస్తారనమాట. సో ఇది ఇన్స్టాల్ చేయడం వల్ల డ్రైవర్ అలర్ట్నెస్గా ఉన్నాడా లేదా అనేది తెలుసుకుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లోకో పైలట్ కనుక నిద్రపోయినా కానీ లేకపోతే తాగేసి వచ్చి డ్రైవ్ చేస్తున్నా కానీ 60 సెకండ్స్ పాటు ఎటువంటి కంట్రోల్ చేయకపోతే, అంటే స్పీడ్ కంట్రోల్ చేయకపోయినా లేకపోతే హార్న్ కొట్టకపోయినా 60 సెకండ్స్ లోపు ఈ విజిలెన్స్ కంట్రోల్ డివైస్ అనేది యాక్టివేట్ అయ్యి ఒక బజర్ అయితే మోగుతుంది అనమాట. సో బజర్ మోగిన 30 సెకండ్స్ లోపు మనం ఈ బటన్ మనం పుష్ చేయకపోతే కనుక మనకి లోకోమోటివ్ బ్రేక్స్ అయితే అప్లై అయిపోతాయండి. దాని తర్వాత ఇక్కడ మీకు జెట్ ప్యాన్ అని ఉంటుందన్నమాట. సో ఈ జెట్ ప్యాన్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇప్పుడు వేరే లోకోమోటివ్తో కపుల్ అయినప్పుడు ఆ లోకోమోటివ్లో ఏం కంట్రోల్ చేసినా ఈ లోకోమోటివ్లో కంట్రోల్ అయ్యేలాగా అవుతుందన్నమాట. దీన్నే మనం బ్యాంకింగ్ మోడ్ అని అంటాం. ఇక్కడ రెడ్ లైట్ వచ్చేసి DJ క్లోజ్లో ఉన్నప్పుడు వెలుగుతుంది. HO వచ్చేసి హోటల్ లోడ్ ఉన్నప్పుడు వెలుగుతుంది. SP అంటే ఇక్కడ వీల్స్ కనుక స్లిప్ అయితే LSP లైట్ అయితే వెలుగుతుంది.
LSAF అంటే ఫ్లాష్ లైట్ ఆన్ చేసినప్పుడు వెలుగుతుంది. ఇక్కడ LSVW అని ఉంది కదా, ఇది విజిలెన్స్ ఆన్ అయినప్పుడు వెలుగుతుంది. ఇప్పుడైతే మనకి ప్యానెల్ A అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు మనం ప్యానెల్ B అయితే చూద్దాం. ఇక్కడ మనకి ప్రెజర్కి సంబంధించినవన్నీ ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ సిలిండర్స్లో, అంటే బ్రేక్ సిలిండర్స్లో ఎంత ప్రెజర్ ఉంది, అండ్ అలాగే బ్రేక్ పైప్లో ఎంత ప్రెజర్ ఉంది. సో ఇలాంటివన్నీ ఇక్కడ చూసుకోవడానికి మనం వీటిలో అయితే చూస్తాం అన్నమాట. ఇప్పుడైతే మనం ప్యానెల్ Cకి అయితే వెళ్దాం. ప్యానెల్ Cలో మెయిన్గా డ్రైవర్ డిస్ప్లే యూనిట్ అయితే ఉంటుంది. ఇందులో మనం లోకోమోటివ్ ఎంత స్పీడ్గా వెళ్తుంది, ప్యాంటాగ్రాఫ్ స్టేటస్ ఏంటి, ప్రెజర్ ఎంత ఉంది, ఇవన్నీ డిస్ప్లే రూపంలో చూసుకోవచ్చు. దీని తర్వాత ఇక్కడ కంట్రోల్స్ చూసినట్లయితే ZLC అని ఉంది కదా, ఇది వచ్చేసి మనకి క్యాబిన్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ చేయడానికి ఇదైతే వాడతాం. దీని పక్కన మనకి ZLI అని ఉంది కదా, ఇది వచ్చేసి మనకి ఇన్స్ట్రుమెంట్ లైట్ని ఆన్ అండ్ ఆఫ్ చేయడానికి, అంటే వోల్టీమీటర్ కానీ స్పీడోమీటర్ కానీ వాటిలో లైట్ ఆన్ అండ్ ఆఫ్ చేయడానికి. దాని పక్కన ZLDD అని ఉంది కదా, ఇది వచ్చేసి డ్రైవర్ డెస్క్ లైట్ అన్నమాట. సో దాని గురించి ఇక్కడ మీకు BLPR అని ఉంది కదా, ఇది ఆన్ చేస్తే కనుక మనకి లోకోమోటివ్ హెడ్ లైట్స్ అయితే ఆన్ అవుతాయి అన్నమాట. సో దీని పక్కనే మీకు అది ఫుల్గా వెలగాలో లేకపోతే డిమ్గా వెలగాలి అని ఇంకో స్విచ్ అయితే ఉంది కదా, ఇది ZPRD అనేది. సో దీనికైతే యూజ్ చేస్తాం. దీని తర్వాత ఇక్కడ ఒక ఎల్లో రెగ్యులేటర్ అయితే ఉంది కదా, లోకోమోటివ్ హెవీ లోడ్ అయినప్పుడు దీన్ని అయితే ఆన్ చేస్తాం. దాని తర్వాత ఇక్కడ పై రెడ్ స్విచ్చెస్ ఉన్నాయి కదా, ZLFW ZLFR అని. సో వైట్ లైట్ వెలగడానికి ఒకటి, అండ్ అలాగే రెడ్ లైట్ వెలగడానికి ఒకటి అనమాట. ఇవి వచ్చేసి ఫ్లాష్ లైట్లు. దీని తర్వాత మీకు ట్రైన్ థ్రాటిల్ని అయితే చూపిస్తాను. సో ఈ థ్రాటిల్ చూసినట్లయితే ఇది మనకి బైక్ థ్రాటిల్ ఇస్తే మనకి ఏ విధంగా వెళ్తుందో స్పీడ్గా, అదే విధంగా ట్రైన్ థ్రాట్లింగ్ కూడా ఉంటుందన్నమాట. సో మనకి వెనక్కి ఇస్తే కనుక ఇక్కడ బ్రేకింగ్ అయితే అప్లై అవుతుంది, అదే ముందుకు ఇస్తే కనుక ట్రాక్ టు ఎఫర్ట్ అయితే అవుతుంది అనమాట, అంటే ముందుకు వెళ్తుంది ట్రైన్. సో ఇక్కడ ట్రాక్ టు ఎఫర్ట్ అంటే ఏం కాదు, ఎంత పుషింగ్ ఫోర్స్ అనేది లోకోమోటివ్ అప్లై చేస్తున్నదాన్ని మనం ట్రాక్ టు ఎఫర్ట్ అని అంటాం. దీన్ని యూజ్ చేసుకుని మనం లోకోమోటివ్ ఫ్రంట్కి వెళ్ళాలా లేకపోతే బ్యాక్కి వెళ్ళాలా అని అయితే డిసైడ్ చేయొచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి లోకోమోటివ్ హార్న్ అనమాట. సో దీన్ని యూజ్ చేసి హార్న్ అయితే కొట్టచ్చు. ఇక్కడైతే మీకు బ్రేక్ అప్లై చేయడానికి అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి లోకోమోటివ్కి అండ్ అలాగే ట్రైన్కి కలిపి బ్రేక్ వేసుకునేది ఇది. దీన్ని ఏనైనా అంటాం. దీని తర్వాత కింద మీకు ఎల్లో కలర్లో ఉంది కదా, ఇది వచ్చేసి మీకు ఓన్లీ లోకోమోటివ్కి మాత్రమే బ్రేక్స్ అప్లై చేయడానికి వాడతాం. సో ఇవి వచ్చేసి మనకి న్యూమాటిక్, అంటే ఎయిర్ ప్రెజర్ ద్వారా బ్రేక్స్ అయితే అప్లై అవుతాయి. మీరు ఇప్పుడు దాకా చూసింది లోకో పైలట్ సైడ్ ఉండే కంట్రోల్స్ అనమాట. ఇప్పుడు మీకు అసిస్టెంట్ లోకో పైలట్ సైడ్ ఉండే కంట్రోల్స్ అయితే చూపిస్తాను. ఇదైతే మీకు వైపర్ ఆన్ చేయడానికి. మీరు ఒకవేళ P సైడ్ పెడితే వైపర్ ఆన్ అవుతుంది, అదే W సైడ్ పెడితే వాటర్ స్ప్రే అవుతుంది. దీని తర్వాత ఇక్కడ మీకు బ్లూ కలర్లో ఒకటి ఉంది కదా, ఇది వచ్చేసి 110 వోల్ట్ DC సాకెట్. దాని పక్కన ఉన్నది దాని స్విచ్. ఆ పైన ZLD అని ఉంది కదా, అది వచ్చేసి లైట్కి పెట్టారు. ఇక్కడ మీరు చూసినట్లయితే HR65.6 అని ఉంది కదా, ఇది వచ్చేసి మనకి ఏసీకి కానీ లేకపోతే హీటర్ ఆన్ చేయడానికి కానీ అదైతే వాడతాం అనమాట. దీని తర్వాత లోకో పైలట్లకి 2 ఫ్యాన్లు అయితే ఉంటాయి, 2 సైడ్లు అయితే ఉంటాయి. వాటి కంట్రోల్స్ కూడా అక్కడే ఉంటాయి. దీని తర్వాత మీకు ఇక్కడ స్పీడోమీటర్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ స్పీడోమీటర్లో మీకు లోకోమోటివ్ అనేది ఎంత స్పీడ్గా వెళ్తుందని అయితే చూడొచ్చు. సో దీంట్లో మనకు ఒక స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో ఒక మెమరీ కార్డ్ అయితే ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా మనకి యాక్సిడెంట్స్ అవుతాయి కనుక, సో దానికి ముందు ఎంత స్పీడ్గా వెళ్ళింది అనేది మొత్తం డేటా అనేది అందులో స్టోర్ అవుతుంది. మీరు డ్రైవర్ క్యాబిన్ కింద చూసినట్లయితే పుష్ స్విచ్చెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఒకటి వచ్చేసి మనకి స్టాండ్ వదలడానికి ఒక స్విచ్, అండ్ విజిలెన్స్కి ఒక స్విచ్ అయితే ఉంటుంది. వీడియోలో ఏమైనా మిస్టేక్స్ చెప్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, సో నేను తెలుసుకుంటాను. సో నేను మీకు ఇప్పుడు లోకోమోటివ్ ఇంకా లోపల ఏ విధంగా ఉంటుందని అయితే చూపిస్తాను మీకు.
ఈ వీడియో ఇంతే అండి, మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.